కార్లో ఎలుకలు వచ్చినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కొరికి పెట్టేసింది. మనకి ఫ్రంట్ బానెట్లో గ్యాప్స్లో ఫిల్ చేయడానికి స్పాంజ్ టైప్ అయితే ఇచ్చారు. అవి మొత్తం ఇట్లా కొరికి పారేస్తుంది. ఈ సైడే కాదు, బోత్ సైడ్స్ కొరికినాయి. కార్ ఫ్రంట్ బానెట్ మొత్తం ర్యాట్నెస్ ఇవన్నీ వేయించాను. అయినా సరే మనకి బానెట్ ఫ్రంట్ సైడ్లో కొన్ని స్పాంజ్ టైప్ ఇస్తారు గ్యాప్స్ ఫిల్ చేయడానికి. దాంట్లో ఎలుకలు దూరి మొత్తం కొరికేస్తున్నాయి. సో ఇది ఎప్పుడో కొన్నాను, కానీ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఒకసారి పెట్టాను, బట్ ఇంకా తప్పదేమనిపిస్తుంది. మనకి డోర్ సైడ్లో ఫ్రంట్ బానెట్కి గ్యాప్స్ ఫిల్ చేయడానికి స్పాంజీలు ఉంటాయి, అవన్నీ కొరికేసింది ముక్కలు ముక్కలుగా. ఫస్ట్ ఇక్కడ డ్రైవర్ సీట్ దగ్గర కొరికింది. సరే అది యాక్చువల్ ఆంధ్రాలో. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే లెఫ్ట్ సైడ్ డోర్ సైడ్ కూడా కొరికినాయి ఫుల్గా. అసలు ఈ ర్యాట్ సమస్యలు ఎట్లా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయినా సరే కార్ కంపెనీ వాళ్ళు ఆ ర్యాట్స్కి ఎందుకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నారు అర్థం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే అవన్నీ చేస్తే బాగుండిద్ది కదా. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇంకా తప్పదు, స్ప్రే చేయాల్సిందే. ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేసి ఈ స్ప్రే అయితే కొడదాము. వీటికి అంటే ఈ బాగా స్మెల్ వచ్చేసి ఘాటుగా ఉండిద్ది. సో అందుకని మనకి మాస్క్ ఒకటి ఇచ్చారు, ప్లస్ హ్యాండ్ గ్లౌజెస్ ఒకటి ఇచ్చారు. సో ఇవి వేసుకొని స్ప్రే చేయాలా. మనం స్ప్రే చేసే ముందు ఇంజన్ మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఉండాలి. అంటే హీట్ అనేది ఉండకూడదు. మనం స్ప్రే చేసిన ఇన్ అవర్స్ ఒక 1-2 days కార్ తీగిపోతే బెటర్. ఎందుకంటే మనకి ఏసీ ఆన్ చేసినప్పుడు ఆ స్మెల్ అయితే మనకు వచ్చేది ఇంటీరియర్లోకి, అది కొంచెం ఘాటుకుండిద్ది. సో ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం. మొహానికి మాస్క్ అయితే వేసుకుంటున్నాము, చేతికి గ్లౌజెస్. సో అది ఫుల్ ప్రిపరేషన్తో స్ప్రే కొట్టేద్దాం. సో మెయిన్ అయితే నా సైడ్స్లో బాగా ఎఫెక్ట్ ఉంది. చూడండి ఎట్లా ఉరికేసినాయో. మాస్క్ వేసుకున్నా సరే ఆ ఘాటు మాత్రం గట్టిగా కొడుతుంది. సో ఇప్పుడే స్ప్రే అయితే కొట్టేశాను. ర్యాట్ మెస్ వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను స్ప్రే కొట్టడం. ర్యాట్ మెస్ వేయించిన తర్వాత ఇంక స్ప్రేతో పెద్ద ఉపయోగం లేదనుకున్నాను, కానీ ర్యాట్ మెస్లు ఎన్ని వేయించినా సరే మనకు కంపల్సరీగా స్ప్రేలు అయితే కొట్టాల్సిందే. కారు కొన్నాక మామూలు మెకానికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే, మరీ ఎలికలతో ప్రాబ్లం అంటే నాకు అసలు ఊరు తీర్చలేనిది. అది ఎట్లా, దానికి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది నెక్సాన్ కార్ యూస్ చేస్తున్నారు, మీకు ఎంతమంది మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఏ స్ప్రే యూస్ చేస్తున్నారు. ఇది 3M రోట్లైన్
రిప్లైన్ కోటింగే యూస్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా బెటర్గా ఏమైనా ఉంటాయి ఆ ప్రోడక్ట్స్? నాకు అవన్నీ ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా సో ఇవి